హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బీఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు షాప్‌లో ఉన్నప్పుడు మెడికల్ షాప్‌కి రకరకాల పేషెంట్లు వస్తా ఉంటారు. కొంతమంది రెగ్యులర్‌గా మందులు తీసుకునేవాళ్ళు. అంటే బీపీకి, షుగర్‌కి, థైరాయిడ్‌కి, గుండె జబ్బులకి వీళ్ళు రెగ్యులర్‌గా తీసుకుంటా ఉంటారు. వీళ్ళు కొన్ని కంప్లెయింట్స్ చేస్తా ఉంటారు. ఈ కంపెనీ ఇచ్చినప్పుడు నాకు సరిగ్గా పనిచేయట్లేదనో, డాక్టర్ గారు రాసిన కంపెనీ బాగా పనిచేస్తుందనో, లేదంటే అది ఎక్కువ డబ్బులుంది. దానికి ఆల్టర్‌నేటివ్‌గా ఏమైనా మంచిగా పనిచేసేది తక్కువ డబ్బుల్లో ఇవ్వమనో, ఇంకొంతమంది పేషెంట్లుంటారు. వాళ్ళకి కొన్ని లక్షణాలుంటాయి. కొన్ని సమస్యలుంటాయి. వాళ్ళు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వరు. డైరెక్ట్‌గా వస్తారు. నాకు ఈ సమస్య ఉందయ్యా, నాకు దీనికి తగ్గ మంచి టాబ్లెట్ ఇవ్వండి, బాగా పనిచేయాలి అని చెప్పేసి అంటారు. కొంతమందుంటారు. అసలు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అవి మందుల షాప్‌లో ఇవ్వరన్న సంగతి వాళ్ళకి తెలుసు. కానీ నాకు అయ్యే మందులు కావాలని చెప్పేసి వస్తా ఉంటారు. వీళ్ళంతా ఒక రకమైతే ఇంకొంతమంది ఉంటారు. వీళ్ళు రకరకాల హాస్పిటల్స్ తిరిగి తిరిగి అలిసిపోయి వాళ్ళకి రోగం ఏంటో వాళ్ళకి తెలీదు పాపం. అలిసిపోయి మందుల షాప్‌కి వచ్చి, సార్ నాకు ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. దీనికి తగ్గ మందులు ఇవ్వండి. నేను చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను. అయితే నాకు తగ్గట్లేదు. ప్రస్తుతం ఉపశమనానికి నా ప్రాబ్లమ్‌కి ఏదైనా తగ్గేటట్టు మందు ఇవ్వండి అని చెప్పేసి మందుల షాప్‌కి వస్తా ఉంటారు. ఇలాంటి వాళ్ళని నేను షాప్‌లో కూర్చున్నప్పుడు చాలా మందిని చూశాను. ఎందుకంటే డాక్టర్ దగ్గర చెప్పుకోలేని కొన్ని విషయాలు కూడా పేషెంట్లు ఫార్మసిస్ట్ దగ్గర చెప్తారు. అది ఎందుకు అంటే డాక్టర్ గారి దగ్గర అంత టైం ఉండదు. చాలా మంది పేషెంట్లు బయట వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఇంత టైం ఇచ్చేంత ఇది కూడా డాక్టర్‌కి ఉండదు. కానీ ఫార్మసిస్ట్ అలా కాదుగా. ఫార్మసిస్ట్‌గా ఎక్కువ ఫ్లోటింగ్ ఉండదు. కాబట్టి సమస్య చెప్పుకోవడానికి కొంచెం ఫ్రీగా ఉంటదనమాట. అలా ఫార్మసిస్ట్‌కి ఆ రోగం అంటే పేషెంట్ పడే లక్షణాల గురించి ఫార్మసిస్ట్‌కి ఎక్కువ కంప్లెయింట్స్ వస్తా ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఒక పేషెంట్ నాకు కాల్ చేశాడు. ఏంటి అంటే, సార్ నాకు 48 సంవత్సరాలండి. ఎప్పుడు కూడా నీరసంగా ఉంటుంది. ఏదో బాధలో ఉంటాను. ఏదో డిప్రెషను, స్ట్రెస్ ఉంటుంది. నైట్ పూట నిద్ర పట్టదు. సరిగ్గా మోషన్ అవ్వదు, కాన్‌స్టిపేషన్ ఉంటుంది, సరిగ్గా ఆకలి అవ్వదు. సో, ఈ లక్షణాలతోటి నేను ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి అల్లోపతికి వెళ్ళాను ఫస్టు. అల్లోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని టెస్టులు చేశారు. ఎండోస్కోపీ చేశారు, కొలనోస్కోపీ చేశారు. అన్ని టెస్టులు చేసి ఏం లేదయ్యా, నీకు ప్రాబ్లమ్ ఏం లేదు. నువ్వు ఎక్కువ ఆలోచన చేస్తున్నావు. ఇంటికెళ్ళి చక్కగా ప్రశాంతంగా ఉండు. నీ రోగం తగ్గిపోద్దని చెప్తున్నారు. సో, అలా కొన్ని రకాల మందులు ఇస్తున్నారు. ఆ గ్యాస్‌కనో కొంచెం కాన్‌స్టిపేషన్ తగ్గడానికి, ఫ్రీగా మోషన్ అవ్వటానికి సిరప్‌లు ఇచ్చారు. అవి వాడినప్పుడు ఏదో 1, 2 రోజులు బానే ఉంటుంది. తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో, ఇలా కాదు అల్లోపతిలో మనకి తగ్గట్లేదు, ఏం రోగం లేదని చెప్తున్నారు వీళ్ళు అని చెప్పి ఆయుర్వేదిక్‌కెళ్ళాను. ఆయుర్వేదిక్‌కెళ్తే అక్కడ కూడా ఇస్తున్నారు మందులు. అవి వాడినా గానీ నాకు ప్రాబ్లమ్ తగ్గలేదు. అది కాదని చెప్పేసి హోమియోపతికెళ్ళాను. హోమియోపతికెళ్ళినా గానీ నాకు ప్రాబ్లమ్ అయితే తగ్గలేదు. ఇప్పుడు నాకొక విషయం తెలియక అడుగుతాను. వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు వీళ్ళ దగ్గర ట్రీట్మెంట్ లేదంటారు. వీళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ లేదని చెప్తారు ఈ డాక్టర్సు. అసలు మనకి వచ్చిన రోగానికి అల్లోపతి బెస్టా? ఆయుర్వేదిక్ బెస్టా? హోమియోపతి బెస్టా? ఇంకా ఈ మధ్య కాలంలో మీరు న్యూట్రిషన్ గురించి చెప్తున్నారు, సప్లిమెంట్స్ గురించి చెప్తున్నారు. సప్లిమెంట్స్ బెస్టా? అసలు ఏది బెస్టు? అందరూ మాది బెస్ట్, మాది బెస్ట్ అని చెప్తున్నారు గానీ, నాకైతే నా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ మాత్రం దొరకట్లేదు అని చెప్పేసి అడిగాడనమాట. సో, ఇక్కడ మీకందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, ఒక విషయం చెప్తాను. ఇప్పుడు నువ్వు గడ్డం చేసుకోవాలి. గడ్డం చేసుకోవాలి అంటే బ్లేడ్ ఉపయోగించి, ట్రిమ్మర్ ఉపయోగించో గడ్డం చేసుకుంటావు. చాకుతో చేసుకోలేవుగా, లేదంటే గొడ్డలతో చేసుకోలేవుగా, లేదంటే రంపంతోటి గడ్డం చేసుకోలేంగా. అవి కూడా కొయ్యటానికి యూజ్ అయ్యే వస్తువులే. కానీ నీకున్న సమస్యకి అంటే నువ్వు గడ్డం చేసుకోవడానికి అది మాత్రమే ఉపయోగపడుద్ది. అలాగే ఇప్పుడు నీకున్న సమస్య ఏంటి? నీకున్న సమస్యని బట్టి అక్కడ ట్రీట్మెంట్ అనేది బేస్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవడానికి చెప్తున్నా. నీకు మెంటల్ హెల్త్ బాగలేదు. మెంటల్ హెల్త్ అనేది మనకి ముఖ్యంగా 8 రకాల న్యూట్రియంట్స్ మీద బేస్ అయి ఉంటుంది. విటమిన్ డి, విటమిన్ బి12, విటమిన్ బి1, కాల్షియము, మెగ్నీషియము, ఐరన్, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు విటమిన్ బి12 తగ్గిందనుకోండి. విటమిన్ బి12 తగ్గినా మీకు నీరసంగా ఉంటుంది. సరిగ్గా ఇదిగా ఉండదు. యాక్టివ్‌గా ఉండలేరు.
అప్పుడు మీరు B12 సప్లిమెంట్ తీసుకోవాలి. లేదు అంటే B12 ఇంజెక్షన్ ఫామ్ కూడా తీసుకోవచ్చు డాక్టర్ని అడిగి. అంతేగాని అల్లోపతిలో ఉన్న మందులు కానీ, హోమియోపతిలో ఉన్న మందులు కానీ, ఆయుర్వేదిక్లో ఉన్న మందులు కానీ వేసుకుంటే B12 పెరిగిద్దా? పెరగదు కదా. అర్థమైంది నా పాయింట్. తర్వాత విటమిన్ డి తగ్గింది. విటమిన్ డి తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్గా మీకు మెగ్నీషియం ఆల్మోస్ట్ మొత్తం డెఫిషియన్సీ వచ్చింది, అంటే అబ్జర్బ్ అవ్వదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తినే వాళ్ళు అసలు లేరు మన భూమి మీద. అందరూ కూడా చికెన్లు, మటన్లు, బిర్యానీలు ఇవి తింటున్నారు తప్పనిచ్చి మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ అయినటువంటి ఆకుకూరలు తినే వాళ్ళు అసలు కరువైపోయారు. మీకు విటమిన్ డి బాగున్నప్పటికీ మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చే సిమ్టమ్స్ ఉంటాయి, వచ్చే ప్రాబ్లం ఉంది. అప్పుడు మెగ్నీషియం డెఫిషియన్సీ గురించి ఎవరు చెప్పరు మీకు. కానీ మెగ్నీషియం డెఫిషియన్సీ వస్తే నరాల వ్యవస్థ సరిగ్గా పనిచేయదు, మెంటల్ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు, అండ్ నీరసం కూడా ఎప్పుడూ ఉంటుంది. సో ఇక్కడ మీకు రూట్ కాజ్ ఏంటి? మెగ్నీషియం డెఫిషియన్సీ ఉండటం. అప్పుడు మీరేం చేయాలి? విటమిన్ డిని పెంచుకోవాలి, దానితో పాటు మెగ్నీషియంని పెంచుకోవాలి. అవి రెండు పెంచుకుంటే మీకు ప్రాబ్లం అనేది ఫిక్స్ అయిపోద్ది. ఇది రూట్ కాజ్ అనమాట. అట్లా మీకు రూట్ కాజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ట్రీట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అంతేగాని మీకు అల్లోపతిలో ప్రాబ్లం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టమక్లో ఏదైనా కంప్లైంట్ ఉంది, అంటే కొంతమందికి పేగుల్లో ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియా ఉంటుంది, దాన్ని కొచ్చిస్ డిసీజ్ అని కూడా అంటారు. అలాంటివి కానీ, లేదంటే క్యాన్సర్స్ లాంటివి కానీ, ఇట్లా మెడికల్కి సంబంధించిన ప్రాబ్లం ఏదైనా ఉంటే 100% మీకు దానికి ట్రీట్మెంట్ అల్లోపతిలోనే ఉంది, ఇంకా ఎక్కడా పనిచేయదు. మీకు ప్రాబ్లం న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనుకోండి, మీరు న్యూట్రిషన్ మాత్రమే తీసుకోవాలి. న్యూట్రిషన్ వదిలిపెట్టి అల్లోపతికి, ఆయుర్వేదిక్కి, హోమియోపతికి వెళ్తే అప్పుడు మీ ప్రాబ్లం ఏమైనా సెట్ అవుద్దా? సెట్ అవ్వదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అని అంటే, మీకు ఒక సమస్య వచ్చినప్పుడు ఒక డాక్టర్, లేదంటే 2 డాక్టర్లు, లేదంటే 3 డాక్టర్ల సలహా తీసుకోండి. సో అల్లోపతిలో మీకు ప్రాబ్లంకి ఫిక్స్ అవ్వట్లేదు, మీకు సొల్యూషన్ దొరకట్లేదు అంటే మీకై మీరు రీసెర్చ్ చేసుకోండి. చేసుకుంటున్నప్పుడు ఎక్కడో ఒక చోట మీ ప్రాబ్లంకి తగ్గ సొల్యూషన్ కనబడుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ నేను ఆయుర్వేదిక్ కానీ, హోమియోపతి కానీ పనిచేయవు అని కానీ, అవి మంచివి కాదని కానీ చెప్పట్లేదు. అవి కూడా పనిచేస్తున్నాయి. వాటికి తగ్గ ఆ సొల్యూషన్ ఏదైతే ఉంటుందో, వాటికి తగ్గ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో, అలాంటి వాటికి అవి కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆయుర్వేదిక్లో అశ్వగంధ ఉంది. కొంతమందికి ఈ మెంటల్ హెల్త్ సంబంధించిన స్ట్రెస్ కానీ, నిద్రలేమి కానీ, ఇలాంటి కంప్లైంట్స్కి మనకి ఎప్పుడో 3000 సంవత్సరాల క్రితం నుంచి వాడుతున్నారు దాన్ని. అది బాగానే పనిచేస్తుందని కొంతమంది అంటున్నారు, కానీ దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. 100లో ఒక 60% మందికి పనిచేస్తుంది, ఒక 40% మందికి పనిచేయట్లేదు. అది కూడా ఎందుకు అంటే వాళ్ళ బాడీ మూలికలకి, అంటే హెర్బ్స్కి వాళ్ళ బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు. సో దాని కారణంగా ఏమవుతుంది? కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, పనిచేయట్లేదు. ఇట్లా నీ ప్రాబ్లం ఏదైతే ఉందో, నీ ప్రాబ్లం దేనికి సంబంధించి ఉంది? న్యూట్రిషన్లో ఉంటే న్యూట్రిషన్ తీసుకోండి, అల్లోపతిలో ఉంటే అల్లోపతికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని క్యూర్ చేయించుకోండి. వీటి రెండిట్లో లేదు అంటే హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉందా దీనికి అంటే అన్నీ కనుక్కొని, అన్ని విషయాలు తెలుసుకొని దాంట్లోకి వెళ్ళండి. లేదంటే ఆయుర్వేదిక్లో ఉందా అంటే ఆయుర్వేదిక్కి వెళ్ళినా ట్రీట్మెంట్ చేయించుకోండి. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఫైనల్గా ఏంటి అంటే, మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఎక్కడ ఉంది, ఎక్కడుంటే అది మాత్రమే తీసుకోండి. ఒక ఫార్మసిస్ట్గా నేను అల్లోపతి B.Pharmacy నేను చదివింది. సో B.Pharmacy చదివినప్పటికీ నేనేం చేస్తాను అంటే, పేషెంట్ ఆరోగ్యం ముఖ్యం. ఆ ట్రీట్మెంట్ అనేది అల్లోపతిలో ఉందా, ఆయుర్వేదిక్లో ఉందా, హోమియోపతిలో ఉందా, న్యూట్రిషన్లో ఉందా, ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోండి. మీరు హెల్తీగా ఉండటం నాకు కావాలి. సో అదండి. మీలో ఎవరికైనా ఇట్లా డౌట్లు ఉండి ఏదైనా మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ 4 యాప్లో నుంచి కానీ, లేదు అంటే కన్సల్టేషన్ నెంబర్ ఉంటుంది, కన్సల్టేషన్ తీసుకొని కానీ కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ B.Pharmacy.